ధర్మయ్య నిజాయితీ. మదనపురానికి దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో ఇద్దరు వడ్డీ వ్యాపారస్తులు ఉండేవారు. ధర్మయ్య ఎంతో నిజాయితీగా, మంచి మనస్సుతో మరియు దయతో వడ్డీ వ్యాపారం చేసేవాడు. అతనికి పేదలంటే జాలి. వాళ్ళకి అవసరానికి అప్పులిస్తూ న్యాయమైన వడ్డీ మాత్రమే తీసుకునేవాడు. అందువల్ల అందరూ అతన్ని దేవుడని పొగిడేవారు. రాజయ్యకి ధర్మయ్య అంటే కోపం. వడ్డీ వ్యాపారాన్ని పాడు చేస్తున్నాడని భావించేవాడు. సమయం వస్తే ధర్మయ్య మీద కక్ష సాధించాలని చూస్తూ ఉంటాడు. రాజయ్య కఠినాత్ముడు. వడ్డీ ఎక్కువ గుంజుతాడు. అందుచేత తప్పనిసరి అయితేనే తప్పించి ఎవరూ కూడా రాజయ్య దగ్గరకు అప్పుకు వెళ్ళరు. ఇలా ఉండగా ధర్మయ్య బావమరిదికి డబ్బు అవసరం పడింది. అతను ధర్మయ్య దగ్గరికి వచ్చి డబ్బు సహాయం కోరుతాడు. అతనికి డబ్బు సాయంత్రంలోగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళమంటాడు. ధర్మయ్య డబ్బంతా ప్రజల దగ్గర ఉండిపోయింది కనుక బావమరిది కోసం తనే స్వయంగా రాజయ్య దగ్గరకు అప్పుకు వెళతాడు. ఇదే మంచి సమయం అని అనుకున్న రాజయ్య ధర్మయ్యను ఎలాగైనా దివాళా తీయించాలనుకున్నాడు. సరే, నేను డబ్బిస్తాను, కానీ వారంలోగా నువ్వీ అప్పును వడ్డీతో సహా తీర్చాలి అని అన్నాడు. నువ్వు కానీ చెప్పిన మాట ప్రకారం అసలు వడ్డీ చెల్లించకపోతే నీ శరీరం నుంచి 2 సేర్ల మాంసం తీసుకుంటాను. అది నీకు ఇష్టమేనా అని అడిగాడు. సరే, నువ్వు చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను, నాకు ఇష్టమే అని అన్నాడు ధర్మయ్య. రాజయ్య అప్పు పత్రంలో అలాగే వ్రాసి ధర్మయ్య చేత సంతకం చేయించుకున్నాడు. తర్వాత ధర్మయ్యకి డబ్బు ఇచ్చాడు. దురదృష్టవశాత్తు అప్పు తీసుకొని వారం దాటినా ధర్మయ్యకు డబ్బు సర్దుబాటు కాలేదు. ఇంతలో రాజయ్య ధర్మయ్యకి కబురంపాడు. ధర్మయ్య, అప్పు పత్రంలోని షరత్తు ప్రకారం గడువు దాటిపోయినా నువ్వు డబ్బు చెల్లించలేదు కనుక నేనిప్పుడు షరత్తుని అమలు చేస్తాను అని అన్నాడు. మంచి మనసు గల ధర్మయ్య, నిజమే, నేను మాట నిలబెట్టుకోలేకపోయాను కనుక నువ్వు నీ షరత్తును అమలు చేయి అని అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మయ్య భార్య, బిడ్డలు మరియు ఊరు వాళ్ళు దుర్మార్గుడైన రాజయ్యకు అడ్డుపడి తీర్పు కోసం ఊరు పెద్దయిన కొమరయ్య దగ్గరకు వెళ్ళారు. రాజయ్య చెప్పింది విన్నాడు. నేను షరత్తు ప్రకారం గడువులోగా అసలు వడ్డీ చెల్లించలేకపోయాను కనుక రాజయ్య కోరినట్లు 2 సేర్ల మాంసం ఇవ్వడానికి నేను సిద్ధమే అని అన్నాడు ధర్మయ్య. అప్పుడే కొమరయ్యకి ధర్మయ్య నిజాయితీ మరియు రాజయ్య దుర్మార్గం గురించి పూర్తిగా అర్థమయ్యింది. కొమరయ్య రాజయ్యతో వడ్డీ చెల్లించడానికి ఇంకొంచెం సమయం ధర్మయ్యకి ఇవ్వమంటాడు. కానీ దానికి రాజయ్య ఒప్పుకోడు. కొమరయ్య ఊరు ప్రజల వైపు చూస్తూ రాజయ్య డబ్బు వద్దంటున్నాడు. ధర్మయ్య శరీరంలోని 2 సేర్ల మాంసమే కావాలంటున్నాడు. పత్రంలో షరత్తును అమలు పరచడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు అని అంటాడు. రాజయ్య చేతిలో కత్తి పట్టుకొని ధర్మయ్య వైపు అడుగులు వేయసాగాడు. కొమరయ్య రాజయ్యతో, కానీ నువ్వొక జాగ్రత్త మాత్రం పాటించాలి అని అంటాడు. రాజయ్యకి అర్థం కాక ఏమిటది అని అడుగుతాడు. కొమరయ్య ధర్మయ్య శరీరం నుంచి ఒక్క బొట్టు రక్తమైనా రాకుండా 2 సేర్ల మాంసం మాత్రమే తీసుకోవాలి అని అంటాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోయిన రాజయ్య రక్తం రాకుండా మాంసం ఎలా కోసుకోవడం అని ప్రశ్నించాడు. కొమరయ్య, అదంతా నాకు తెలీదు. పత్రంలో రక్తం విషయం లేదు, మాంసం తీసుకోవడం గురించి మాత్రమే ఉంది అని అన్నాడు. ఇది చాలా అన్యాయం. రక్తం రాకుండా మాంసం కోసుకోవడం అసాధ్యం అని గోలపెట్టాడు రాజయ్య. ఏది న్యాయం? అలాంటి దుర్మార్గపు అప్పుపత్రం వ్రాయించుకోవడం అన్యాయం కాదా అని అంటాడు రాజయ్యతో. దాంతో చేసేదేమీ లేక, సరే, మాంసం అక్కర్లేదు, డబ్బైనా ఇప్పించండి అని అంటాడు రాజయ్య. ఆ మాటలకి కొమరయ్య ఒప్పుకోలేదు. పత్రంలో ఉన్నట్లుగా జరగాల్సిందే. మొదట డబ్బు వద్దన్నావుగా, ఇప్పుడెలా వస్తుంది? చేతనైతే
పత్రం ప్రకారం రక్తం రాకుండా మాంసం తీసుకో, లేకపోతే వదిలేసి, అంతే తప్ప డబ్బు మాత్రం రాదు అని ఖచ్చితంగా చెప్తాడు. తన పన్నాగం ఫలించకపోవడమే కాక డబ్బు కూడా పోయినందుకు బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజయ్య. ఎదుటివారిని మోసం చేయడం అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే అని అర్థం చేసుకున్న రాజయ్య ఆ రోజు నుండి మంచిగా మారాడు. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.